అవినీతి అక్రమాలకు వెలికితీసి న్యాయస్థానాల ద్వారా అరికట్టడమే లక్ష్యంగా ఎన్హెచ్ఆర్సీ పనిచేయడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్ వినయ్ పవర్ అన్నారు. ఎన్హెచ్ఆర్సీ జాతీయ చైర్మన్ డాక్టర్ యాసిన్, రాష్ట్ర చైర్మన్ బి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల కమిటీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవార్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో బుధవారం ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ వినయ్ పవార్, జిల్లా వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్సీ అవినీతి అక్రమాలను వెలికితీసి న్యాయస్థానాల ద్వారా అరికట్టడం, ప్రతి నిరుపేద కుటుంబ సభ్యులకు న్యాయ సలహా సేవలు అందివ్వటం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్య, వైద్యంలో ఉన్న లోపాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం, అధికారులను ఆధారాలతో నిరూపించి సమాజంలో దోషులుగా చెప్పడం, అవినీతి అక్రమాలపై రాజీ లేని పోరాటం చేయడం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా నాల్కల్ మండల్ చైర్మన్ రాజనరసింహ, ప్రధాన కార్యదర్శి వీరేందర్, సంగ్రామ్, నారాయణ, నరేష్, జగన్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యంగా మన జిల్లా చైర్మన్ ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్మన్గా వినయ్ పవార్ ఆధ్వర్యంలో ఈరోజు మనము ముఖ్యంగా రాయకోడ్ మండల్ చైర్మన్గా అల్బుర్గి సంతోష్ కుమార్, అలాగే మహిళా వింగ్ అక్క శ్వేత అక్క గారికి, అలాగే పాషాభాయ్, ఇంకా జయసింగ్ అన్న గారికి, అందరికీ కూడా ఈరోజు మనము రాజేష్ గౌడ్ అందరికీ కూడా మనం ఈరోజు నూతనంగా వీరికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడు అందరూ మాట్లాడేది మామూలుగా యథావిధిగా నేను చెప్తున్నాను ఏంటంటే, మనము ముఖ్యంగా మనం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మనము మౌలిక సమస్యలు అయినటువంటి ఎలాంటివైనా సరే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే ప్రతి వాళ్ళకు బెనిఫిషియర్స్ వాళ్ళకు వచ్చే వాటిపైన మనం తప్పకుండా మన ఫోకస్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ విద్యా వైద్యం మరియు ఇతర ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకు స్టేట్ లెవెల్లో, అలాగే మనకు జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా మనకు మన జిల్లా స్థాయిలో కూడా వీళ్ళు మనకు వెన్నంటి ఉండి అండదండలు అందిస్తూ ఉంటే మనం తప్పకుండా మనం ప్రజలకు చేరువవుతామని చెప్పేసి ఇంతతో నాకు చిన్న ప్రశ్న ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. రాయకోడ్ మండల్ చైర్మన్గా, మహిళా సహాయ కార్యదర్శిగా మరియు కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా జాయింట్ సెక్రటరీగా ఇవాళ మన ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ మన ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు. ఈ ఎన్ఆర్సీసీ అంటే విధి విధానం దీని గురించి ఏంటంటే, మన ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానం. మనం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా స్కీమ్స్ కానీ, నిధులు కానీ ఏమైనా ప్రజలకు తెలియపరచడం. ఇంకేంటంటే మన వాడలో ఏమైనా నీటి సమస్య కానీ, రోడ్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇతరుల సమస్యలు కానీ, మరి మన ఇప్పుడు ఎన్నో ఉంటాయి. మన ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాంటి ఎన్నో స్కీమ్స్ ఉంటాయి. అవి కూడా మన వాళ్ళకు చైతన్యం చేయడము, అవేర్నెస్ చేయడము అలాంటివి మనం చేస్తుంటాము. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానము. ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి, సరిగా వస్తున్నా లేదా డ్యూటీకి, మనం దాని మీద నిఘా వేయడము. ప్లస్ ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, సరైన టైంకు సరైన మనకు సేవలు అందిస్తున్నా లేదా వాళ్ళు, అలాంటి దాని మీద. ప్లస్ ఇప్పుడు పాఠశాలలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవాడిగా ఫీజులు దోచుకోవడం జరుగుతుంది. కేజీ టు పీజీ వరకు ఇప్పుడు ఎట్లానంటే వేల నుంచి లక్షల వరకు దోపిడీ జరుగుతున్నాయి. అలా ఇంకేంటంటే మన పాఠశాలలో ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ లేని, ఫిట్నెస్ లేని వాహనాలు కూడా నడపడం జరుగుతుంది. అలాంటి అప్పుడు విద్యార్థులకు చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి దాని మీద మనం యాక్షన్ మనము ఎన్ఆర్సీసీ ద్వారా నుంచి మనము ఆర్టీఓ గారికి, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి మనం వాళ్ళకు ఒక మెమోరాండం ఇచ్చి ఒక లెటర్ మన సందేశాన్ని వాళ్ళకి చేరవేసి ఇలా కాదని చెప్పి మనం ఒక సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదే అందుకే మన ఎన్ఆర్సీసీ అంటే మంచి బలమైనది. మనం మంచి వేరే ఆర్గనైజేషన్కు అనుసంధానం